హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బి పిఓ రిజల్ట్ అనేది మనకి ఎస్బీఐ క్లర్క్కి, ఐబీపీఎస్ క్లర్క్కి అండ్ ఆర్ఆర్బి క్లర్క్కి ఎలా యూజ్ అవ్వబోతుంది అనేది ఒకటి నేను చెప్తాను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమంది వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఓకే, అసలు ఎలా ఆర్ఆర్బి పిఓ రిజల్ట్ అనేది ఆర్ఆర్బి క్లర్క్కి, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ ఈ మూడింటికి ఎలా యూజ్ అయ్యిద్ది అనేది ఒకసారి నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే, ఈ క్యాండిడేట్ అన్నీ రాస్తాడు. ఆర్ఆర్బి పిఓ రాశాడు. ఓకే, ఆర్ఆర్బి క్లర్క్ రాశాడు, ఐబీపీఎస్ క్లర్క్ రాస్తాడు. ఓకే, అండ్ ఎస్బీఐ క్లర్క్ కూడా రాస్తాడు. ఓకే, సో వీటిలన్నిటిలో ఆర్ఆర్బి పిఓ ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, సో దే షుడ్ జాయిన్. ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు అంటే వస్తుందో లేదో తెలీదు. ఓకే, ఈ క్యాండిడేట్కి ఈ రిజల్ట్ అనేది సెలెక్ట్ అవుతారో లేదో తెలీదు. సో ఆర్ఆర్బి పిఓ జాయిన్ అయిపోయాడు, వచ్చింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే 3 క్రాక్ చేశాడు. ఓకే, ఈ ఆర్ఆర్బి పిఓతో పాటు 3 క్రాక్ చేశాడు. సో ఇక్కడ ఏమైందంటే ఒక వేకెన్సీ ఫిల్ అవ్వట్లేదు చూడండి. ఇప్పుడు ఆర్ఆర్బి క్లర్క్ యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న దాంట్లో సెలెక్ట్ అయ్యాడు, ఐబీపీఎస్లో సెలెక్ట్ అయ్యాడు, ఎస్బీఐలో సెలెక్ట్ అయ్యాడు. బట్ ఇక్కడ వేకెన్సీ అనేది అక్కడ ఫ్రీ అయిపోతుంది చూడండి. ఎందుకంటే ఆర్ఆర్బి పిఓ ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్కోర్స్ ఇక్కడ ఆర్ఆర్బి పిఓ సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ మూడిట్ల దగ్గర ఫిల్ అవ్వకుండా ఉంది. కాబట్టి ఎవరైతే రిజర్వ్ లిస్ట్లో, ఓకే, ఎవరైతే ఈ మూడిట్లో, ఓకే, ఎవరైతే ఆర్ఆర్బి పిఓ కొట్టిన క్యాండిడేట్ 3 కూడా క్వాలిఫై అయితే, ఫర్ సపోజ్ ఈ మూడిట్లో రిజర్వ్ లిస్ట్లో పడిన వాళ్ళు ఉంటారు కదా, ఓకే, వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయ్యిద్ది అన్నమాట. ఓకే, ఇక్కడ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇక్కడ ఆర్ఆర్బి పిఓ రిజల్ట్ అసలు ఐబీపీఎస్ థీమే, ఇప్పుడు ఐబీపీఎస్ న్యూ ప్యాటర్న్ ఫాలో అవుతుందే దానికోసం. ఓకే, ఇట్లా ఈ వేకెన్సీ అనేది అక్కడ ఫిల్ అయిపోవాలి, అట్లీస్ట్ ఆ టైం కల్లా ఫిల్ అయిపోవాలి, రిక్రూట్మెంట్ వేస్ట్ అవ్వకూడదు అనేది ఐబీపీఎస్ థీమ్. అండ్ దానివల్లే పిఓస్ అన్ని ముందిస్తున్నాడని నేను ఫస్ట్ కానీ చెప్తున్నా. సో ఇప్పుడు కూడా అదే. సో సేమ్ కాన్సెప్ట్. సో ఎవరైతే ఆర్ఆర్బి పిఓ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఎంతో కొంతమంది అన్న అట్లీస్ట్ ఒక 100 క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళలో అట్లీస్ట్ ఒక 5 to 10, ఓకే, ఇట్లా ఒక 5 to 10% మంది వరకు 3 క్రాక్ చేస్తారు. ఓకే, సో మూడిట్లో జాయిన్ అవ్వకుండా ఆర్ఆర్బి పిఓని సెలెక్ట్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఈవెన్ యూ ఆర్ మీ ఈ మూడిట్లో సెలెక్ట్ చేసుకోవాలంటే అఫ్కోర్స్ ఆర్ఆర్బి పిఓని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆర్ఆర్బి పిఓ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ హోమ్ స్టేట్, ఇప్పుడు ఎస్బీఐ ఉన్నారు, అఫ్కోర్స్ అందరూ హోమ్ స్టేట్ పెట్టుంటారు. ఒకవేళ హోమ్ స్టేట్ అది కాబట్టి ఎస్బీఐ క్లర్క్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, సో ఆర్ఆర్బి పిఓ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ 2 to 3 lakhs వరకు మనీ పే చేయాలి. ఓకే, బోర్డ్కి. ఇట్ ఈజ్ లైక్ ఏ కంపన్సేషన్ కరెక్ట్ వర్డ్ అయినా కాదో తెలీదు, పెనాలిటీ. ఓకే, పెనాల్టీ. ఓకే, ఆ వర్డ్ యూజ్ చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే బాండ్ బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి, లైక్ ఇట్స్ ఎ బాండ్ మీన్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో 2 years పిఓ ప్రొబేషన్ పీరియడ్, 1 year ఫర్ క్లర్క్ ఉంటుంది. ఓకే, ఈ లోపు 1 year లోపు మీరు జాబ్ కనుక రిజైన్ చేస్తే ఈ 2 to 3 lakh వరకు కట్టాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి అయితే నాకు తెలిసి 4 lakhs వరకు కట్టాలనుకుంటా. ఓకే, సో ఈ 2 to 3 lakhs కట్టి బయటకు రావచ్చు. సో 2 to 3 lakhs కట్టి నాకు హోమ్ స్టేట్లో కావాలి అనుకుంటే అఫ్కోర్స్ రావచ్చు. సో ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే క్యాడర్ చూసుకుంటారు కాబట్టి, ఒక ఫ్రెషర్స్ what we believe is cadre is important. So that's why which is RRB PO. Of course it is a good job. ఇక్కడ చూసుకుంటే సో ఆర్ఆర్బి పిఓ రిజల్ట్ ఇవ్వటం ఆర్ఆర్బి క్లర్క్ లేకపోతే ఈ ఐబీపీఎస్ క్లర్క్ ఈ క్యాండిడేట్స్కి కొంచెం యూస్ఫుల్ అనేది క్లియర్గా కనపడుతుంది నాకైతే. లెట్స్ హోప్ దట్ నేను ఏదైతే ఇది చేస్తానో సో అలానే అయ్యిద్ది అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ యా, ఇక్కడ అంటే చెప్పలేం. ఇప్పుడు ఆర్ఆర్బి పిఓ కొట్టిన క్యాండిడేట్ అన్నిట్లో ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఒక నెగిటివ్. లేకపోతే ఒక్క ఆర్ఆర్బి పిఓనే పాస్ అయ్యి మిగతావన్నీ ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సో అట్లని కాదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఒకటి క్రాక్ చేశారు అంటే రెండోది కూడా ఈజీ అయిపోద్ది. ఆర్ఆర్బి క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ ఈజ్ నాట్ ఈజీ థింగ్, ఇట్ ఈజ్ అ ఈజీ థింగ్. ఓకే, సో సేమ్ లైక్ దట్. సో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఐబీపీఎస్ క్లర్క్స్లో రిజర్వ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఓకే, కట్ ఆఫ్కి అండ్
కట్ ఆఫ్ గ్యాప్ అండ్ రిజల్ట్ గ్యాప్ ఏదైతే ఉంటుందో, సో వీళ్ళ వల్ల కొంత హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కనుక బాల్ బ్రేక్ చేసి హోమ్ స్టేట్కి రావాలనుకుంటే అక్కడ మళ్ళీ ఇది పడిపోద్ది. ఓకే, చెప్పలేం. ఓకే, అండ్ ఇది నాకు అనిపించింది, అండ్ ఎందుకో యూస్ఫుల్ అయింది అనిపించింది చెప్తే. అండ్ దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.